తరగతి గదుల్లో పాఠాలు వినాల్సిన విద్యార్థులు ప్రజాప్రతినిధుల పాత్రలో దిగిపోయారు. ఒక అమ్మాయి స్పీకర్ అయింది, మరో అమ్మాయి మంత్రి అయింది. ఒక అబ్బాయి మంత్రి అయ్యాడు. విపక్ష సభ్యులు వాళ్లే, ప్రతిపక్షం వాళ్లే. అమరావతిలో జరిగిన మాక్ అసెంబ్లీ ఆసక్తికరంగా సాగింది. నైపుణ్యం గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టే వరకు మా ప్రభుత్వానికి విశ్రాంతి లేదని తెలుస్తున్నాను అధ్యక్ష. గౌరవనీయ స్పీకర్ గారు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సభ్యులకు ఒక విషయం గుర్తు చేస్తున్నాం. 1900 సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్ లో లైవ్ పిజియన్ షూటింగ్, టగ్ ఆఫ్ వార్ కూడా అధికారిక క్రీడలుగా ఉండేవి. కాబట్టి రేపొద్దున మన కబడ్డీ గాని ఖోఖో గాని ఒలింపిక్స్ కి వెళ్ళమని రూల్ ఏమీ లేదు. మంత్రి గారు, ఆ మ్యూజికల్ చైర్ ఐడియా చాలా బాగుంది. అది ఈ సభలో వద్దు, గ్రౌండ్ లో చూసుకుందాం. తదుపరి ప్రశ్న 241109 క్వశ్చన్ పై గౌరవ మహిళా శిశు సంక్షేమ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షులకు నా యొక్క నమస్కారములు. గౌరవనీయులైన శాసనసభ్యులు గారు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే అధ్యక్ష, మొదటి ప్రశ్న అధ్యక్ష, రాష్ట్రంలో మొత్తం ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి? దానికి నా సమాధానం ఏమిటంటే, రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న అధ్యక్ష, వాటిలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు సస్థానంగా అంటే కోలొకేటెడ్ గా పనిచేస్తున్నాయి? దానికి నా సమాధానం ఏమిటంటే, కొన్ని అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు మరియు ఇతర భవనాలలో సస్థానంగా ఉన్నాయి అధ్యక్ష. మూడవ ప్రశ్న అధ్యక్ష, సస్థాన అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాల కోసం ఎంత నిధులు కేటాయించారు? దానికి నా సమాధానం ఏమిటంటే, మౌలిక సదుపాయాల కోసం మంజూరైన నిధులు ప్రణాళిక ప్రకారం వినియోగంలో ఉన్నాయి అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే కుమారి సంధ్య గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారి మాటల్లో కోలొకేటెడ్ అన్న మాట చక్కగా ఉంది అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్, ప్రైమరీ స్కూల్ రెండు ఒకే కాంపౌండ్ లో ఉండడం నిజంగానే పిల్లలకి డబుల్ బెనిఫిట్, సింగిల్ లొకేషన్ ఇచ్చే మంచి పద్ధతి అధ్యక్ష. అధ్యక్ష, ఇది చాలా చోట్ల చక్కగా నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష. కానీ కొన్ని చోట్ల మాత్రం అంగన్వాడీ టీచర్, స్కూల్ టీచర్ పక్క పక్కనే ఉన్న రెండు వైఫై నెట్వర్క్స్ లా అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, పిల్లాడి చదువు, పోషణ, ఆరోగ్య డేటా అన్ని నిరూపించుకోవాలని మీ ద్వారా గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రిని కోరుచున్నాను అధ్యక్ష. రాబోయే రబీ సీజన్లో విత్తనాలు మరియు ఎరువు కొరత లేకుండా మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా మాకు తెలియజేయగలరని కోరుతున్నాను అధ్యక్ష. 241102 క్వశ్చన్ పై గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షుల గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష.